మీకు తెలుసుగా, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడైన లాజరు. తినడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు. ఆ ధనవంతుడు బల్ల కిందనే కూర్చునేవాడు. వీడేమో మిగిలితే ఆ అన్నం మెతుకులు, రొట్టె ముక్కలు, ఆ ఎముకలు వేస్తాడు తిందాం ఏరుకోనని. పేదరికం కఠినంగా ఉండేది. ఆ కఠినమైన స్థితిలోనే ఆ ఎముకలు ఏరుకొని తింటా ఉండేవాడు, రొట్టె ముక్కలు. అవి ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి, ఈగలు బట్టి ముసురుతూ ఉండేవి. అయినా చిరాకు పడకుండా దేవుడికి నమ్మకంగా సాక్షిగా ఉన్నాడు ఆయన. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఎక్కడికి వెళ్ళాడు లాజరు? అబ్రహాము రొమ్ముని కొనుక్కోబడ్డాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడలేకపోతున్నాను తండ్రి, ఆ దరిద్రుడైన లాజరుని ఒకసారి పంపించు, ఆ చిటికిని వేడైనా ఒకసారి ముంచి నా నాలుగు మీద వేస్తాడేమో, నేను బ్రతుకుతానయ్యా అని వేడుకుంటున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం బ్రతికావు, నీ ఇష్టానుసారం సుఖించావు, టయానికి మందిరానికి రావు, మందిరానికి వచ్చిన వాక్యానికి లోబడవు, నీ ఇంట్లో వారితో నీకు సమాధానం లేదు. అందుకని నీ బ్రతుకు అక్కడే. అయ్యా నేనంటే సరేనయ్యా, కాలిపోతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారికన్నా సువార్త చెప్పడానికి ఒకసారి పంపించయ్యా. కుదరదు. నీవు బ్రతికినప్పుడే నీ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పుకోవాలి, నీ బంధువులకు సువార్త చెప్పుకోవాలి, నీ పక్కన వారికి సువార్త చెప్పుకోవాలి. చెప్పుకోలేని రోజున నువ్వు చనిపోయిన తర్వాత నీ ఇంట్లో వాడికి చెప్పేవాడే ఎవడు లేడు. నీ బ్రతుకు అక్కడే అంటున్నాడు. ధనవంతుడు ఎవడండి? అన్యుడా క్రైస్తవుడా? క్రైస్తవుడే. మనలాగే ఉన్నాడు, బెల్లం కొట్టిన రాయిలాగా. ఎవడికి సువార్త చెప్పేవాడు కాదు, కనీసం ఇంట్లో వాడికి కూడా సువార్త ప్రకటించుకోలేదు. మరి నీ పరిస్థితి ఏంటి? కాబట్టి దయచేసి ముందు మన ఇంట్లో వాళ్ళకి సువార్త ప్రకటించండి. మన ఇంట్లో వాళ్ళంతా మారు మనసు పొందారా లేరా తెలుసుకోండి. మన బంధువులంతా రక్షణలో ఉన్నారా లేరా చూసుకోండి. ఇక్కడ నీకు ఏ హోదా అయినా ఉండొచ్చు, ధనవంతుడి కంటే పెద్ద హోదా అయితే లేదు. నీ ప్రయాణం ఎక్కడికి తెలుసుకోండి. మన ఇంట్లో మన బంధువుల్ని, మన కుటుంబీకులు మన ముందు రక్షణలోనికి తీసుకొని రావాలి. రక్షణలోనికి తీసుకొని రావాలి అంటే మనం సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే మనకు సిగ్గు. ఎంత హేళనమైన పనైనా చేస్తాం, సువార్త మాత్రం చెయ్యం.